హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందుగా వెహికల్ ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దామండి. అండ్ చూడొచ్చు, మనం ప్రజెంట్ మనం కూర్చున్న వెహికల్ వచ్చేసి కియా సోనెట్ టాప్ అండ్ జీటీ ఎక్స్ప్రెస్ వర్షన్ అండి. అండ్ ఈరోజు మనకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి టచ్ స్క్రీన్స్లో ఇది కియాలో వచ్చినటువంటి 10.25 ఇంచెస్ హెచ్డి టచ్ స్క్రీన్ అనేది ప్రజెంట్ క్లాస్ లీడింగ్ టచ్ స్క్రీన్ అండి. అండ్ 10.25 ఇంచెస్ ఫుల్ హెచ్డి టచ్ స్క్రీన్, ఎడ్జ్ టు ఎడ్జ్ ఫుల్ టచ్ స్క్రీన్ అండి. అండ్ చూడొచ్చు, ఫుల్ బాడీ టచ్ స్క్రీన్ చూడొచ్చు. అండ్ సరౌండెడ్లో పియానో బ్లాక్ ఫినిష్ చాలా ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చారు ఈ టచ్ స్క్రీన్ని. అండ్ ఇక టచ్ స్క్రీన్లో చూడొచ్చు, మనకి త్రీ స్లిప్స్ అయితే చూడొచ్చు. నావిగేషన్, ఎఫ్ఎం అండ్ టైమ్ సెట్టింగ్. అండ్ మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. మనకి ఈరోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ టాప్లో మనకి చూడొచ్చు, మనకి యువో కంట్రోల్స్ అండ్ ఇంకా ఆడియో ఇన్ఫర్మేషన్ అయితే మనకి చూడొచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి న్యూ వెహికల్ అండి. 34 కిలోమీటర్స్ మాత్రమే రన్నింగ్ అయింది. అండ్ న్యూ వెహికల్. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. వీడియో మొత్తం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాటరీ వార్నింగ్ ఇండికేటర్ కూడా మనకి ఇలా చూపిస్తుంది. అండ్ మనకి వెహికల్ అయితే స్టార్ట్ చేయలేదు, ఓన్లీ ఇగ్నిషన్ మాత్రమే ఆన్ చేశాను. అండ్ ఈ టచ్ స్క్రీన్ స్టైల్ స్క్రోల్ చేసి కూడా మనకి ఇక్కడ మ్యాపింగ్ చూడొచ్చు. మ్యాపింగ్ ఐకాన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు అంటే మనకి ఇక్కడ మనకి ఒక థీమ్ మీద కనబడుతుంది. దీంతో మనకి స్క్రోల్ చేసుకోవచ్చు. మనకి డెస్టినేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే మాత్రం మీకు ఒక మాన్యువల్గా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఇలా టైప్ చేయండి. మనకి నావిగేషన్ అయితే గైడ్ అవుతుంది. అండ్ స్టార్ట్ గైడెన్స్ కొట్టాను అనుకో మనకి రూట్ అయితే క్యాలిక్యులేట్ అయ్యి మనకి అయితే నావిగేషన్ డైరెక్షన్స్ అయితే మనకి ఇస్తుందండి. ఒకవేళ వద్దు అనుకుంటే మనకి స్టాప్ గైడెన్స్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ మనకి డౌన్లోడ్ చూడొచ్చు. స్టాప్ గైడెన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నావిగేషన్ అండి. మనకి దీంట్లో మనకి నేమ్తో నావిగేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఫేవరెట్ డెస్టినేషన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ని ఫ్రీక్వెన్సీగా సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నావిగేషన్ని. అండ్ సేమ్ అండ్ స్టార్ట్ గైడెన్స్ కొడితే మనకి రూట్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పివై కేటగిరీ అండి. దీంట్లో మనకి రెస్టారెంట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అండ్ కమ్యూనిటీ ట్యాబ్స్ కానీ ఇలాంటివి మీకు ఇక్కడ సర్చింగ్లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కియా సర్వీస్ సెంటర్ కోఆర్డినేట్స్ అండ్ రూట్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ప్రీవియస్ హిస్టరీ రికార్డెడ్, ఎమర్జెన్సీ డయల్ లిస్ట్ అండ్ కియా డీలర్షిప్స్, రూట్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి నావిగేషన్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి హోమ్ బటన్ ఉంది కదండి. హోమ్ బటన్ ఏంటంటే మనకి ప్రజెంట్ మన ఇంటి అడ్రస్ని మనకి ఇక్కడ పిన్ చేసి మార్క్ చేసి అయితే పర్మనెంట్గా పెట్టవచ్చు. అండ్ మనకి చూడవచ్చు, మీకు చూపిస్తాను అది కూడా ఎలాగనేది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి కరెంట్ పిన్ పాయింట్ అయినా మనకి కరెంట్ పిన్ పాయింట్ని టచ్ చేసాం అనుకోండి, డన్ చేస్తే మనకి ఆ హోమ్ మార్క్ అనేది పిన్ అయిపోతుంది ఇక్కడ కంటిన్యూస్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫోన్ సెట్టింగ్ అండి. అండ్ ఫోన్ సెట్టింగ్ అంటే లైక్ ఇది బ్లూటూత్ సెట్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ బ్లూటూత్ సెట్టింగ్ ఏంటంటే మనకి 2 డివైసెస్ ఎట్ ఎ టైం మనకి పేర్ అయితే చేసుకోవచ్చు అండి ఈ టచ్ స్క్రీన్కి అయితే. అండ్ దీని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు అయితే ఒక వీడియోతో చేస్తూ మీకు పెడతాను. అండ్ వెహికల్ నేమ్ వచ్చేసి కియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువో టెక్నాలజీ అండి. మనకి ఇది 58 కనెక్టెడ్ ఫీచర్స్ మనకి దీనిలో రావడం జరుగుతుంది. అండ్ ఇది ఏంటంటే మనకి ఫోన్కి అండ్ కార్కి మ్యూచువల్ కనెక్షన్లో మనకి మొబైల్ ద్వారా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు, మోడల్ ఇన్ఫర్మేషన్స్లోకి వెళ్తే మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీనికన్నా ముందుగా మనకి వెహికల్ యువో యాక్టివేషన్ అయితే జరగాల్సింది ఉంటుందండి. అండ్ డెలివరీ టైంలో మీకు సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డీలర్ వాళ్ళు అప్డేట్ చేసి మీకు వెహికల్ డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. మనకి ఇది యాక్యులేటెడ్ అంటే మనకి 99% బ్యాటరీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. దీంతో పాటుగా మనకి పర్ఫ్యూమర్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఆటోలో పెట్టుకోవడం మనకి ఆటోమేటిక్గా ఫంక్షన్ రన్ అయిపోతుంది. అండ్ బ్లోయర్ స్పీడ్ని అంటే మనకి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ని స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ రేర్ స్కిన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్టీరియా ఫిల్టర్ అంటే ఫిల్టర్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. అండ్ చూడొచ్చు, మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ పైన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. 26 AQI అయితే ఉంది, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి ఇది. అండ్ రేర్ స్కిన్ని కావాలనుకుంటే ఆఫ్లో చేసుకోవచ్చు. మనకి చూడొచ్చు మనకి ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఒకవేళ స్క్రీన్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి స్లిప్ స్క్రీన్ అయితే ఉంది. మనకి కావాలనుకుంటే మనకి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మనకి FM లాంటివి కూడా వినొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రేడియో అండ్ మీడియా అండ్ USB వీడియోస్. అండ్ వీడియోస్ ఏంటంటే మనకి అకౌంట్స్ పెన్ డ్రైవ్ ద్వారా చూసుకోవచ్చు అండి. అండ్ వెహికల్ ఎంగేజ్లో ఉండి హ్యాండ్ బ్రేక్ ఫుల్ ఎంగేజ్లో ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్, మీడియా అనేది ప్లే అవుతాయి. అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి మీడియాలో ఉన్న సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ ఆటో అయితే మనకి తెలిసిందే. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్ అయితే మనకి మ్యూచువల్గా అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ మోడ్స్ అండి. సౌండ్ మోడ్ ల్యాంప్స్ ఇవి ఏంటంటే మనకి టోటల్గా మనకి పార్టీ వేర్లు కానీ, కలర్ థీమ్స్ కానీ మీకు నచ్చినట్టుగా
థీమింగ్ లైటింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్రీమియం లుకింగ్ అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ రిఫ్రెష్మెంట్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ పార్టీ వేరు ఇలాంటి మనకి టోటల్గా పార్టీ వేర్ 8 మనకి సింగిల్ కలర్లో 6 రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి చూడవచ్చు, మనకి ఇక్కడ స్టిప్ ఉంది, ఎల్ఈడి స్టిప్. ఈ స్టిప్లోకి వెళ్ళి మనకి లైటింగ్స్ అయితే మనకి బ్లింక్ అవుతుంటాయి. అది నైట్ టైంలో చాలా ప్రీమియం లుకింగ్, చాలా నైస్ అప్పీల్ అయితే ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ మెమో అండి. వాయిస్ మెమో ఏంటంటే మనకి మనం ఏమైనా క్యాబిన్లో ఒక 2 పర్సన్స్ కానీ 3 పర్సన్స్ అయినా మ్యూచువల్ కమ్యూనికేషన్ జరిపి అంటే మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మనకి ఆ వాయిస్ అనేది మనకి రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ కావాలనుకుంటే మనకి రీబ్యాక్ వెళ్ళి మళ్ళీ అవి మళ్ళీ లిజన్ చేసుకోవచ్చు అది. అండ్ అవన్నీ మనకి ఇట్లా స్టోర్ కూడా సేవింగ్ కూడా అయిపోతాయి. ఇక్కడ మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఈ విధంగా మనకి ఇందాక మాత్రం అయితే రికార్డింగ్ సేవింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్లైడ్ చేసుకుంటే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే చూడవచ్చు, ఇక్కడ మనకి సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ మనకి దీంట్లో మనకి టోటల్గా బోస్ సిస్టమ్ ఇస్తున్నారు కాబట్టి మనకి సిస్టమ్ని సౌండ్ స్పీకర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఫ్రంట్గా ఉంటే ఫ్రంట్ మాత్రమే, బ్యాక్ ఉంటే బ్యాక్, అండ్ సైడ్గా ఉంటే సైడ్ మాత్రమే స్పీకర్స్ ఆన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అండ్ సెంట్రలైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సౌండ్ బటన్ అండ్ ట్రెబుల్ అండ్ బోస్ బేస్ అవన్నీ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక మనకి డ్రైవింగ్ స్టీరింగ్ కంట్రోల్ సంబంధించింది, అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ డైనమిక్ కంట్రోల్స్. మనకి ఇండికేటర్ వేసినప్పుడు మనకి సౌండ్ కానీ అండ్ బీట్ సౌండ్ కానీ అండ్ ఫోన్ సౌండ్స్ కానీ అలాంటి సౌండ్స్ మనకి కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ సెంట్రల్ చేస్తే మనకి మొత్తం డిఫాల్ట్ సెంట్రలైజ్ అయిపోతుంది అంతా. అండ్ డిఫాల్ట్ ఇన్ కేస్ మనకి డిఫాల్ట్ కొట్టేస్తే డిఫాల్ట్ అయిపోతుంది. అండ్ వాయిస్ రికగ్నైజేషన్ మనకి గైడెన్స్ గురించి మనకి మాట్లాడేటప్పుడు మనకి గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ డివైస్ కనెక్టివిటీ అండ్ మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఫోన్ కనెక్టెడ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి చేయాలనుకుంటే మనకి డివైస్ కనెక్టివిటీ అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ నావిగేషన్ అండి. నావిగేషన్కి వెళ్తే మనకి మ్యాప్ అండ్ గైడెన్స్ అండ్ రూట్ మనకి సెట్టింగ్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. మనకి మ్యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే అండ్ ఇక్కడ మనకి కలర్ థీమింగ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాప్ ఫ్రంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు, 3D బిల్డింగ్స్ అండ్ ఓన్లీ లైటింగ్ ఓన్లీ 3D యానిమేషన్ బిల్డింగ్స్లో కావాలనుకుంటే 3D యానిమేషన్ బిల్డింగ్స్. అండ్ నావిగేషన్ కంపాస్ నావిగేషన్ మీకు డైరెక్షన్స్ ఎలా కనబడాలి దానికి సంబంధించిన సెట్టింగ్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి రోలింగ్ అండి అండ్ జూమింగ్ అండ్ 20 km/h జూమింగ్, ఎంత జూమింగ్లో కావాలి అంటే పర్ఫెక్ట్ యాంగిల్, పర్ఫెక్ట్ సైజింగ్ మనకి ఇక్కడ జూమింగ్ సెట్టింగ్స్ కూడా మనకి ఇక్కడ చేసుకోవచ్చు. ఎంత కిలోమీటర్స్కి ఎంత అవర్స్కి మనకి ఎంత జూమింగ్ కావాలనుకుంటే దానికి ఎంత. అండ్ మనకి డిఫాల్ట్ పెట్టేసుకున్నాక స్క్రోల్ ఆటోమేటిక్లీ మనకి స్క్రోలింగ్ అయిపోతుంది అది. అండ్ నెక్స్ట్ ఐకాన్ డిస్ప్లే అండి. అండ్ డిస్ప్లేలోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు డిమ్మింగ్, మనకి ఆటో ఇల్యుమినేషన్ కావాలంటే డే అండ్ నైట్ ఇల్యుమినేషన్ సెట్టింగ్ కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఆటో పెట్టామనుకోండి ఆటోమేటిక్గా అంతలే సింక్ చేసే సెన్సర్స్ ద్వారా అది డైరెక్ట్ అయిపోతుంది. అండ్ బ్రైట్నెస్ మనకి కస్టమైజేషన్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేకుంటే ఆటో లింకింగ్ పెట్టేస్తాం అనుకోండి డే అండ్ నైట్ మనకి యాజ్ సెన్సర్స్ ద్వారా ఆటోమేటిక్గా అదే బ్లింకింగ్ అవుతుంటుంది. అండ్ బ్లూ లైట్ మనకి ఒకలాగా బ్లూ లైటింగ్ థీమింగ్ కలర్ చేంజింగ్ కావాలనుకుంటే దానికి థీమింగ్ కలర్ చేంజింగ్ అసలు సెట్ చేసుకోవచ్చు. టైమ్ అండ్ షెడ్యూల్ టైమ్ డీటెయిల్స్ అండ్ స్క్రీన్ సేవర్. అండ్ మీకు డిజిటల్ కావాలా అనలాగ్లో కావాలా మీకు స్క్రీన్ సేవింగ్ లాకర్ ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్క్రీన్ మనకి ఐకానిక్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి హోమ్ స్క్రీన్ ఐకాన్ మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా కస్టమైజేషన్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉందండి. అండ్ స్ప్లిట్ స్క్రీన్, అండ్ స్ప్లిట్ స్క్రీన్లో మనకి ఎలా కావాలనుకుంటే అలాగా బ్లూటూత్ ఆడియో అవన్నీ మనకి ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ మీడియా చేంజింగ్ నోటిఫికేషన్ అండి. మనకి ఛానల్ చేంజ్ చేసినప్పుడు కానీ ఏమైనా మ్యూజిక్ చేంజ్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే మనకి చూపిస్తుంది. అండ్ కీప్ రేర్ కెమెరా ఆన్. అండ్ మనకి కెమెరా బ్యాక్ సైడ్ ఆన్ రివర్స్ పార్కింగ్ చేయగానే మనకి కెమెరా ఆన్ అయ్యి మళ్ళీ తర్వాత మనకి నార్మల్గా తీసుకెళ్తే మన కెమెరా అనేది ఆన్ అయితే ఉంటుంది కొద్దిసేపు వరకు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమైజ్ బటన్ అండి. అండ్ కస్టమ్ బటన్స్లో మనకి ఇక్కడ చూడొచ్చు మనకి నావిగేషన్ కానీ మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ బటన్ ఇక్కడ మనకి స్టార్ బటన్ ఫేవరెట్ బటన్ అయితే ఉంది కదా. అండ్ మనకి ఈ ఫేవరెట్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాజ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు అదైతే ఇక్కడ ఫేవరెట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ ప్రొజెక్షన్ పెట్టి అండ్ యూఓ పెట్టి ఇప్పుడు యూఓ పెట్టి క్లోజ్ చేసాం కూడా డైరెక్ట్ యూఓ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ యూఓ ఫేవరెట్ బటన్లకి.
అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఇదే కాకుండా మనకి ఒక బ్లూటూత్ పెట్టి ఫోన్ పెట్టి ఏం పెట్టినా అది చేంజ్ అయిపోతుంది. అండ్ కస్టమ్ బటన్ అనేది స్టీరింగ్ వీల్. మనకి ఇక్కడ స్టీరింగ్ వీల్ పైన కూడా మనకి ఫేవరెట్ బటన్ అయితే ఒకటి ఉంది. అండ్ ఈ ఫేవరెట్ బటన్ కూడా మనకి ఇక్కడ నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ ప్రొజెక్టర్, రిజెక్ట్ కాల్సా, అండ్ ఫోన్ మీడియా, రూట్, క్యాల్కులేషన్స్ ఇలాంటి మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ ఇక మనకి స్టీరింగ్ పైన మనకి అండ్ మోడ్ బటన్ అయితే ఉంది కదండి, ఫేవరెట్ మోడ్ బటన్, అది కూడా మనకి సెట్ చేసుకోవచ్చు యాజ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డివైస్ మెమొరీ ఫంక్షన్స్ అయితే చూపిస్తుంది. అండ్ మెమొరీ చూడొచ్చు మనకి 128 MB స్టోరేజ్ మెమొరీ అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు అండ్ మాన్యువల్ బుక్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ స్మార్ట్ ఫోన్కి వెళ్ళి మనకి స్కాన్ చేస్తాం మనకి QR కోడ్ని. అండ్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి. అండ్ బ్లూటూత్ రిమోట్ లాక్ అన్లాక్, అండ్ చూడవచ్చు మనకి అండ్ డివైస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్లూటూత్ లాక్ అన్లాక్ అండ్ డేట్ అండ్ టైం 24 hours అండ్ 12 hours అండ్ GPS టైమ్ లైన్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ కీప్యాడ్ ప్యాటర్న్ కూడా మనకి నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ యూనిట్ అండ్ మనకి టెంపరేచర్ కానీ అండ్ ఫ్యూల్ ఎకనామీ కానీ టైర్ ప్రెజర్ మౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏ క్యాల్కులేటర్లో కావాలనుకుంటే ఆ క్యాల్కులేటర్ మీకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యువో సెట్టింగ్స్ అండి. అండ్ అక్కడ మనం చూసినట్టే సేమ్ అండ్ మోడల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా యువో యాక్టివేషన్ బటన్ ఇక్కడైతే చూడవచ్చు. సేమ్ అక్కడ ఐకాన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ హోమ్ బటన్లోకి వెళ్ళొచ్చు. మనకి హోమ్ బటన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కూడా మనకి మాన్యువల్ బుక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్. అండ్ ఇక మనకి ఎడిట్ ఐకాన్ అండి. అండ్ హోమ్ ఐకాన్ అయితే మనకి ఎడిట్ చేసుకోవచ్చు యాజ్ మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా. ఐకాన్స్ని మీకు నచ్చినట్టుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ చూడవచ్చు ఇంతకుముందుకు మనకి ఐకాన్ వేరుండి ఇప్పుడు ఐకాన్ వేరు ఉంది చూడండి. అండ్ ఇప్పుడు మనకి ఈ మ్యాప్ ఐకాన్ తీసుకొచ్చి ఫస్ట్లో పెడదాం. అండ్ స్క్రోల్ చేసుకుంటే మనకి మైప్ ఐకాన్ చేంజ్ అయ్యించండి. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీకు అయితే ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూడవచ్చు మనకి సెట్టింగ్ బటన్ అండ్ సెటప్ బటన్ అండ్ బ్లూటూత్ కానీ ఇలాంటి మీకు డైరెక్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళి స్లైడ్ చేసి స్టిచ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ అయితే మనకి ఫేవరెట్ బటన్ స్విచ్చెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ మీడియా, రేడియో, నావిగేషన్, మ్యాప్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ మ్యూట్ బటన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడవచ్చు మీడియా ఆఫ్ అయిపోతుంది. అండ్ కంటిన్యూస్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి స్క్రీన్ లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఆన్ చేసి మనకి ఆన్ అయిపోతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్కడ చూడవచ్చు అంటే చిన్న బటన్ ఉంది కదా, హోల్ బటన్, ఇది రీసెట్ బటన్ అండి. అండ్ మనకి చిన్న ఎజెక్టర్ కానీ పెన్తో తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి సిస్టమ్ అయితే రీసెట్ అయితే అవుతుంది. ఈ విధంగా చూడవచ్చు. అండ్ ఈ విధంగా మనకి సిస్టమ్ అయితే మనకి రీసెట్ అయితే చేసుకోవచ్చు. అది రీసెట్ పిన్ బటన్ అని చెప్పుకోవాలి దాన్ని. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం వ్యూవర్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ notification. Please click the bell icon also. Thank you friends. This is Krishna D signing off. See you soon in next video. Jai Hind.